సేవకు ఎందుకు వచ్చామంటే, పరిచర్యకి ఎందుకు వచ్చామంటే, అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టేదానికి వచ్చాం అనమాట. అవసరమైతే దేవుని కొరకు ఏంటి, ప్రాణం పెట్టేదానికి వచ్చాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ నేను తొలి దినాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు సో ఒక పందిర, ఒక పంచలాగా, ఒక పందిరిలాగా వేసారు. అక్కడ అంత ఫెసిలిటీస్ లేదు కాబట్టి తొలి దినాల్లో ఆ పందిరి కింద పనుకోవాలి. పక్కనే ఇంత పెద్ద కాలం, ఇంతకంటే పెద్ద కాలం ఉంటుంది. ఆడ ఈ మీటింగ్స్కి పట్టలు పరుస్తారు కదా, ఆ పట్టలు కింద పరుచుకొని 3-4 మడతలు వేసుకొని దాన్ని వేసుకొని అక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయని పండుకొని మరి దుప్పటైతే ఏం చేస్తాయి, దుప్పట్లో నుంచి పొడొస్తాయి దోమలు. దుప్పట్లో నుంచి చేస్తాయి దోమలు, అంత భయంకరమైన దోమలు కాబట్టి దుప్పట్లో నుంచి పొడొస్తాయి కాబట్టి అవసరమైతే ఏం చేసేది, పట్ట కప్పుకునేది. ఏం చేసేదండి, పట్ట కప్పుకునేది. మరలా పట్ట కప్పుకుంటే ఊపిరి తిరిగేది కాదు. పట్ట కప్పుకుంటే ఊపిరి తిరిగేది కాదు. మళ్ళీ కొద్దిసేపు ముఖానికి అది పట్ట తీసేసేది, గాలి తోలుతుంది అని. మళ్ళా ముఖానికి పట్ట తీసేస్తే ఇప్పుడు ఏం పెట్టారా, మళ్ళీ దోమలు భయంకరంగా పొడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పరిచర్య చేశాను.